ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠములో మనము వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవరును వేయనేరడు అనే అంశమును గూర్చి తెలుసుకున్నాము. ఈరోజు దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యమును గూర్చి మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం గమనించినట్లయితే దేవుని రాజ్యమును గూర్చి ముందుగానే ప్రవచనాల్లో వ్రాయబడి ఉన్నది. దేవుని రాజ్యమును గూర్చి ముందుగానే ప్రవచనములలో వ్రాయబడి ఉన్నది. ఎలాగ రాయబడి ఉన్నది అని మనం చూసినట్లయితే నిన్న చెప్పుకున్నాము. మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రాజుల కాలములలో, ఏ రాజుల కాలములలో? ముందుగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలలో బ్రహ్మాండమైన పెద్ద విగ్రహం ఒకటి ఉన్నది. అది కూడా చెప్పుకున్నాము. అయినను మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే రాజుగారికి వచ్చిన కలని దానియేలు గారు ఈ విధముగా వివరించుచున్నారు. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచియుండెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమయ్యు దాని రొమ్ములను ఉదరములను వెండివియును, దాని ఉదరములు తొడలు ఇత్తడియును, దాని మోకాళ్ళు ఇనుపయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, దాని ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిసిన ఆ ప్రతిమ పాదముల మీద పడి దానిని పాదములను తుత్తులు నీలుగా విరగగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టిదియు ఇత్తడియు వెండియు బంగారము ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. రాజుగారికి ఈ కళ ఇలా వచ్చింది. ఇంత పెద్ద విగ్రహము, ఆ విగ్రహములో పై భాగము కింద భాగము ఇవన్నీ బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టితో కలిసినదై అంత పెద్ద ప్రతిమ ఆయనకు కలలో కనపడినది. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి దాని యొక్క కాళ్ళ మీద కొట్టినప్పుడు ఆ తర్వాత బొమ్మని మొత్తాన్ని కూడా తుత్తునీలుగా నలగగొట్టి పొడి చేయటం వలన అది గాలికి కొట్టుకొని పోయినట్టుగా మనం చూచాము. అదే ఆయనకు వచ్చిన కళ, రాజుగారికి వచ్చిన కళ. ఆ కళ భావము, కళ అర్థమేంటో దానియేలు గారు ఇప్పుడు వివరిస్తూ ఉంటున్నారు. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉండి ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలములందును మనుషులనేమి జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరినీ మీరు తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ఆ రాజుగారితో దానియేలు గారు అంటున్నారు. ఆ రాజు అంట ఆ విగ్రహములో ఉన్న బంగారపు శిరస్సు. ఆ విగ్రహానికి శిరస్సు బంగారంతో ఉన్నది అని మనకు చెప్పి ఉన్నారు కదా. ఆ బంగారపు శిరస్సు అప్పుడున్న ఆ రాజుగారు. రాజా, ఇప్పుడున్న రాజుగారివి మీరు బంగారం లాంటి వారు.
సమస్తాన్ని దేవుడు నీకు అధికారం కింద సమస్తం మీద దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చారు. మీరే ఆ యొక్క ప్రతిమకు బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతయు ఏలునట్టి మూడవ రాజ్యము లేచును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది గదా. ఇనుమును పగలగొట్టినట్లుగా అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. అయితే ఆ యొక్క విగ్రహాన్ని గురించి దానియేలు గారు వివరిస్తూ, బంగారపు శిరస్సేమో అప్పుడున్న రాజుగారు, తర్వాత రాజు. ఎవరెవరు ఏ రాజులు మనం చూసినట్లయితే నలుగురు రాజులు, 4 రాజ్యాల గురించి చెప్తూ ఉంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారి కన్నా ముందు ఉన్న ఆ పైనున్న 4 రాజ్యాల గురించి చెప్తూ ఉంటున్నారు. మొదటిది బబులోను రాజ్యము, రెండవది మాదీయుల పారసీల రాజ్యము, మూడవది గ్రీకుల రాజ్యము, నాలుగవది రోమియుల రాజ్యము. బబులోను రాజ్యము బంగారముతో సమానము, మాదీయుల పారసీల రాజ్యము వెండి, గ్రీకుల రాజ్యము ఇత్తడి, రోమియుల రాజ్యము ఇది ఇనుమును మట్టితో కూడినదై ఉన్నది. అంటే ఆ యొక్క 4 రాజ్యాలు, యేసుక్రీస్తు వారు పుట్టక ముందున్న 4 రాజ్యాల గురించి చెప్పారు. యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలో ఏ రాజ్యము ఉన్నది అంటే రోమియుల రాజ్యము. రోమియులు అధికారం చేయుచున్న రోమా అధికారం కింద ఉన్నప్పుడు రోమియులు ఆ రాజుగా రోమియులను ఆయన అధికారంతో కింద ఉంచినప్పుడు రోమా రాజ్యము కాలములో యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు. యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత ఏమైనది? ఆఖరణ ఒక రాయి వచ్చిందంట. చేతి సహాయము లేక తీయబడిన రాయి వచ్చిందంట. అదే చూద్దాం మరలా. 41వ వచనం. పాదములను వేళ్లను కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. ఎందుకని? ఆ రాజ్యం కొంత మట్టుకేమో ఇనుపదిగా ఉందంట, కొంత మట్టుకేమో మట్టిలాగా ఉందంట. అందుకని ఆ రాజ్యములో భేదములు ఉన్నాయి. ఏ రాజ్యములో భేదములు ఉన్నాయి? ఈ యొక్క రోమియుల రాజ్యములో భేదములు ఉన్నవి. అయితే ఇనుమును బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగున నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలమగలదయుండును. పాదములు వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనుపయుగాను కొంత మట్టుకు మట్టివిగా ఉన్నట్టు రాజ్యమును ఒక విషయములో బలముగా ఒక విషయము నీరసముగా ఉండును. ఇనుమును బురదయు మిళితమయుండుట తమరికి కనబడెను. అటువలే మనుషు జాతియు మిళితములయ్యి ఇనుమును మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఆ విధముగా ఉన్నదనమాట. ఆ విధంగా ఒకరికొకరికి సంబంధం లేకుండా ఇనుము మట్టి కలవను అతుకుపడకుండా ఉండనట్లుగా ఆ యొక్క రోమియుల రాజ్యము కాలంలో ఈ విధముగా ఒకరికొకరికి సంబంధాలు లేకుండా అలాంటి గజిబిజి గందరగోళముగా ఉన్నదంట. బంగారముతో సమానమైన రాజులు, తర్వాత అది వెండిగా అట్లా దిగజారుకుంటూ వచ్చి చివరాఖరికి ఇనుము మట్టి అతుకుబడకుండా ఉండనట్లు ఇట్టగా గందరగోళముగా ఉన్న పరిస్థితుల్లో ఆ కాలము. ఏ కాలములో? ధర్మశాస్త్ర కాలము నుంచి రాజులు మొట్టమొదటి ఇశ్రాయేలీయులకి రాజు ఎవరు? సౌలు గారు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు గారి దగ్గర నుంచి ఆ తర్వాత దావీదు రాజు, దావీదు తర్వాత సొలొమోను, ఇట్లాగ ఒకరి తర్వాత ఈ రాజులు చాలా గందరగోళాలు జరిగినాయి. ఆ తర్వాత ఇశ్రాయేలీయులను యూదులు విడిపోయిన తర్వాత రెండుగా చీలిపోయారు. యూదుల రాజులు వేరు,
యొక్క ఇశ్రాయేలీల రాజులు వేరు. ఈ విధముగా అయిపోయి ఆ యొక్క ఇశ్రాయేలీలంతా కూడా పరిపాలన చేసుకుంటూ చివరకు వచ్చిన తర్వాత రోమీల రాజ్యానికి వచ్చేసరికి చివరికి ఒకరికొకరికి సంబంధాలు లేని స్థితిలో ఉన్నదనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కాలములో 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఆ ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాడు. ఆ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. చేతి సహాయము లేకుండా తీయబడిన ఆ రాయి ఈ రాజ్యములన్నిటిని కూడా పగలగొట్టేసి తీసివేసి, ఆ తర్వాత చేతి సహాయము లేకుండా తీయబడిన ఆ రాయి ఉంది కదా, ఆ రాయి ఆ రాజ్యము ఆ రాయి అనబడిన ఆ రాజ్యము ఎన్నటికి నాశనము కలగదు. ఆ యొక్క మీకు వచ్చిన కళ, ఆ విగ్రహము, దాని యొక్క భావం ఇదే. ఏది దాని యొక్క భావము? ఆ రాజులందరి కాలాలన్నీ అయిపోతాయి. రాజుల కాలాలు మొత్తం గతించిపోతాయి. ఆ రాజులు లేరు, ఆ రాజ్యములు లేవు. ఒకటే రాజు. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి మొత్తాన్ని నలగొట్టేసింది. ఆ తర్వాత అలాంటి రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. యేసుక్రీస్తు వారు ఏ కాలంలో వచ్చారు? రోమీల కాలంలోనే వచ్చారు. ఆయన వచ్చారు. ఏ మనుషుడు కూడా తీయకుండగా ఆయన దేవుడే తనను పంపించి పరిశుద్ధుడుగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూద్దాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చారు. ముందుగా యోహాను గారు వచ్చారు. యోహాను గారు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించారు. ఆ దినముల యందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. యోహాను గారు ప్రకటించారు. ఏమని ప్రకటించారు? దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నది అనేసని యోహాను గారు ప్రకటించారు. అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూద్దాం. ఇక్కడ యోహాను చెరపట్టబడిన తరువాత ముందు యోహాను గారు ప్రకటించారు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఎప్పుడు చెప్తున్నాడు? ఎప్పుడు వచ్చారు ఈ యొక్క యోహాను గారు? ఆ రోమీయుల కాలంలోనే యోహాను గారు పుట్టారు. ఆ రోమీయుల కాలంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు. యేసుక్రీస్తు వారి కన్నా కొద్దిగా ముందు యోహాను గారు జన్మించారు. ఆ యోహాను గారు చెప్తున్నారు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చెప్తున్నారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే యోహాను చెరపట్టబడిన తరువాత యోహాను గారు చెప్పారు, ఆయన చెరపట్టబడ్డాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ యేసుక్రీస్తు వారే ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు పొందండి
అని యేసుక్రీస్తు వారు ముందు యోహాను గారు ప్రకటించారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా జన్మించి ఉన్నారు కదా, ఆయన కూడా చెప్తూ ఉంటున్నారు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ మారు మనసు పొందుడి అనేసి చెప్తూ ఉంటున్నారు. అదే మత్తయి సువార్త, అదేవిధంగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 7వ వచనము ఇక్కడ కూడా అంటున్నారు ప్రభువారు యేసుక్రీస్తు వారు, మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. యేసుక్రీస్తు వారి శిష్యులను పంపిస్తూ వారితో చెప్తూ ఉంటున్నారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని అందరికీ సువార్తను ప్రకటించండి. యోహాను గారు చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తులతో కూడా చెప్పమని చెప్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని అందరికీ చెప్పండి అని చెప్తూ ఉన్నారు. అంటే దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని ఎంతమంది చెప్పారు? యోహాను చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తులు కూడా చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడే దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయం చదువుకున్నాం కదా, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పారు. మరి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది? ఇప్పటి వరకు సమీపించి ఉన్నదని చెప్పారు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన తరువాత, ఆయన ఆరోహణం అయిన తరువాత, పరిశుద్ధాత్ముడు పంపించిన తరువాత, అంటే దీని గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఈ లోకమునకు వచ్చిన తరువాత అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొనిన వారై యేసుక్రీస్తు వారిని గూర్చి సువార్త ప్రకటించిన తరువాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూడగలము. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 37 నుంచి కూడా మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యం గ్రంథము 37వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొనిన వారై దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ఆ రోజున ఇంచుమించు 3,000 మంది రక్షింపబడి బాప్తీసం తీసుకున్నారు. 3,000 మంది బాప్తీసం తీసుకొని రక్షింపబడ్డారు. ఆ రక్షింపబడిన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడు? తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఏ ఉద్దేశంతో పంపించాడు? ఏ ఉద్దేశముతోనైతే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడో ఆ పనినంతటిని కూడా యేసుక్రీస్తు వారు సమస్త పనిని కూడా ముగించుకొని, పూర్తి చేసి ముగించి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. అయ్యా, మీరు ఏ ఉద్దేశంతో నన్ను పంపించాడో ఆ పని అంతటిని కూడా నేను జరిగించి వచ్చాను అని తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు తండ్రి ఆయనను అభిషేకించి ఆయన్ని రాజుగా నియమించి ఉన్నారు. యేసు అంటే రక్షకుడు. అంటే మనల్ని అందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనకందరికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, రక్షించాడు మనల్ని అందరిని. ఆయన రక్తంతో కడిగి మనల్ని రక్షించుకున్నాడు. ఆ తరువాత ఏమైంది? ఆయన ఆరోహణం అయిన తర్వాత దేవుని చేత అభిషేకింపబడి, ఆయన క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని అర్థము. ఆయన అభిషేకింపబడి క్రీస్తుగా నియమించబడ్డాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే అభిషేకం పొందినవాడు. దేనికి అభిషేకం ఎవరికి ఇస్తాడు? అభిషేకం ఎవరికి ఇస్తారు? రాజుగా నియమించిన వారికి అభిషేకం ఇస్తారు. పట్టాభిషేకం చేస్తారనమాట. అభిషేకం చేసి రాజుగా ఆయనను నియమిస్తారు. ఆయన రాజుగా నియమించారు. తండ్రి యొద్దకు ఆయన పనిని ముగించుకొని తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయన రాజుగా చేశారు. అనుకున్న పని అంతటిని చేశారు కనుక ఆయన రాజుగా చేశారు. మరి రాజుగారు ఉన్నారు, రాజుగారికి రాజ్యం కావాలి కదా, రాజుగారికి రాజ్యం కావాలి. అందుకని పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, అపోస్తుల మీదకు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను ప్రకటించిన తర్వాత ఆ దినమంది ఒకే దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎక్కడికి చేర్చబడ్డారు? ఆ రాజుగారి యొక్క రాజ్యములోనికి చేర్చబడ్డారు. ఆ యొక్క ఆయన యేసుక్రీస్తు వారు రాజు అయి ఉన్నారు. ఆ రాజుగారికి రాజ్యం కావాలి కదా, రాజుగారి యొక్క రాజ్యములో ఆ ఒకే దినమందు ఇంచుమించు 3,000 మంది ఆయన యొక్క రాజ్యములో చేర్చబడ్డారు. ఆ తర్వాత నానాటికి అభివృద్ధి చెందుతూ
అనేక మంది ఆయన యొక్క రాజ్యములో చేర్చబడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నారు? రాజుగారు అయి ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్య నివాసులు ఎవరై ఉన్నారు? రక్షింపబడిన వారందరూ కూడా ఆయన యొక్క రాజ్య నివాసులై ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడే చెప్పాడు. పేతురు గారికి చెప్తూ ఉంటున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఈ విషయాన్ని గురించే చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ 13వ వచనం నుంచి కూడా మనం చూసినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులను అడుగుతూ ఉంటున్నారు. వీళ్ళందరూ ఈ రకంగా ఈ జన సమూహం అంతా వస్తున్నారు కదా నా యొద్దకు, నేను ఎవరినై ఉంటానని వీరందరూ ఇట్లాగా వస్తున్నారు అనేసి అని అపోస్తులను అడిగినప్పుడు ఆ అపోస్తులు అంటూ ఉంటున్నారు, అయ్యా నీవు ఒక ప్రవక్త అనుకుంటున్నారు వీళ్ళంతా, ఒక ఏలియావో మోషేవో ఇర్మియావో ఇట్లాగా ఆయా ప్రవక్తలలో నీవు కూడా ఒక ప్రవక్తవై ఉంటావు అనేసని ప్రజలందరూ మిమ్మల్ని గూర్చి అనుకుంటున్నారు అనేసని అపోస్తులు ఆయనతో చెప్పారు. అప్పుడైతే ప్రభు వారు ఏమంటున్నారంటే, సరే ప్రజలందరూ అంటారా వస్తున్నారు అన్నీ చూసుకుంటున్నారు అట్లాగ అనుకుంటున్నారు, రేయింబవళ్ళు నాతో పాటు ఉంటున్నారు, మీకు వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో మీకు బోధించాను కదా, మరి నేను ఎవరినై ఉంటాను అనేసని మీరు అనుకుంటున్నారు అనేసని ప్రభువారు అపోస్తులను అడిగినప్పుడు, అపోస్తుల్లో ఒకడైన పేతురు గారు ఏమంటారంటే, అయ్యా నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనేసని అని అంటారు. సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నారు. యేసుక్రీస్తు వారు ఏమని ప్రశ్న వేశారు? నేను ఎవరిని అని ప్రశ్న వేశారు. నేను ఎవరిని అని ప్రశ్న వేసినప్పుడు పేతురు ఏమన్నారు? నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనేసని అన్నారు. క్రీస్తు అంటే ఏంటి అర్థము? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే అర్థం ఏంటి? రాజుగారు. నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అంటే రాజుగారివి అనేసని అక్కడ పేతురు గారు సమాధానం చెప్పారు. సమాధానం చెప్పినప్పుడు అప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే, ఈ విషయం మీకు తెలియదు, ఎందుకంటే నేను వచ్చిన పని ఇంకా ఏమీ జరగలేదు. ఈ విషయం ఇంత కరెక్ట్గా నువ్వు చెప్పావంటే, నీ నోటితో నువ్వు చెప్పావంటే నీవు కాదు చెప్పింది, తండ్రి అయిన దేవుడే నీ నోట ఈ యొక్క విషయాన్ని బయలుపరిచాడు గనుక నీవు ధన్యుడవు. ఈ బండ మీదే నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద కడతానంటున్నాడు? ఆయనే అంటున్నాడు, నా సంఘాన్ని నేనే కడతాను అంటున్నాడు. దేని మీద కడతాను అంటున్నాడు? నా సంఘాన్ని నేనే దీని మీదే నా సంఘాన్ని నేనే కడతాను అంటున్నాడు. దేని మీద అంటున్నాడు? అక్కడ వాళ్ళు అసలు ఏ విషయం గురించి వాళ్ళు వాదించుకుంటున్నారు? నేను ఎవరని అనే అంశం గురించి వాళ్ళ యొక్క వాదన. జవాబు ఎలా వచ్చింది? దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని సమాధానం వచ్చింది. జవాబు ప్రభువారు వేసిన ప్రశ్నకి జవాబు ఏమని వచ్చిందంటే, సజీవుడు ఒక దేవుని కుమారుడు అని క్రీస్తువు అని జవాబు వచ్చింది. ఆ క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని నేనే కడతాను అనేసని అంటున్నాడు అని దేవుడు ఆ యొక్క పేతురుతో సమాధానం ఇచ్చాడు. సమాధానం చెప్పిన తర్వాత ఇక్కడే 19వ వచనంలో ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో పరలోకమందు విప్పబడును నేను. ఇక్కడ ఏమంటున్నారు పేతురుతో, నువ్వు చెప్పావు కనుక ఈ బండ మీదే నా సంఘమును కట్టుదును, అంతేకాదు పరలోక రాజ్యపు తాళపు చెవులను నీకు ఇచ్చేదను అన్నాడు. పేతురు గారే కదా ఆ రోజు, పేతురు గారే అపోస్తల కార్యం 2వ అధ్యాయములో పేతురు గారే అపోస్తల కార్యం 1వ అధ్యాయము నుంచి కూడా ఆయన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాల్లో రాయబడిన అన్నీ వివరించాడు. ఆయన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారో వివరించారు, అనవసరంగా మీరు ఆయన్ని చంపివేశారని వివరించారు. అక్కడ ఉన్న మనుషులు పశ్చాత్తాపం పొందేలాగా వాళ్ళని పశ్చాత్తాపపడే అంతగా వాళ్ళు ప్రేరేపింపబడేలాగా ఆ యొక్క వాక్యాలన్నీ కూడా వివరించి చెప్పాడు కనుక ఆయన మాటలు అంగీకరించిన వారు సుమారుగా 3,000 మంది ఆయన యొక్క రాజ్యములో చేర్చబడ్డారు కనుక ఆ యొక్క రాజ్యపు తాళపు చేతులు ఎవరికి ఇవ్వబడినాయి? పేతురు గారికే ఇవ్వబడినాయి. ముందు సమాధానం ఎవరు చెప్పాడు? యేసుక్రీస్తు వారు వేసిన ప్రశ్న, నేనెవరిని? ఆ ప్రశ్నకి పేతురు గారు, నీవు దేవుని కుమారుడు అని క్రీస్తువు
అని సమాధానం చెప్పాడు. అందుకనే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను అనేసని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆయన పేతురు గారి ప్రసంగం వినిన వారు 3,000 మంది యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యములో చేరారు. అందుకని పరలోక రాజ్యపు తాళపు చేతులు మొట్టమొదట ఆయనే తెరిచాడు గనుక ఆయన ప్రసంగము ద్వారా 3,000 మంది ఆ రాజ్యములో యేసుక్రీస్తు వారు రాజు అయి ఉన్నారు. ఆ రాజ్యము ఆయనకు కావాలి. ఆ రాజ్యమునికి పేతురు గారు సువార్తను ప్రకటించడం ద్వారా వీళ్ళందరూ రక్షింపబడి ఆయన రాజ్యములో చేర్చబడ్డారు. అంటే రాజ్యము అక్కడ స్థాపించబడినది. ముందు ప్రవచనాల్లో చెప్పబడిన రాజ్యము ఇక్కడ పేతురు గారి ద్వారానే స్థాపించబడింది. ఆ రాజ్యం ఎక్కడ స్థాపించబడిన? పరలోకపు రాజ్యం యొక్క తాళపు చేతులు నీకు ఇచ్చేదను అన్నారు. పేతురు గారి ప్రకటన ద్వారా 3,000 మంది ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు గనుక పరలోక రాజ్యము తెరవబడి ఉన్నది. రాజ్యపు తాళపు చేతులు తెరవబడి ఉన్నది. పరలోక రాజ్యము స్థాపించబడి ఉన్నది అనేసని మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు పరలోక రాజ్యము అంతకుముందు సమీపించి ఉన్నదని చెప్పారు ముగ్గురు. ఎవరు? యోహాను, యేసుక్రీస్తు వారు, అపోస్తులుల ద్వారా పేతురు ద్వారానే పరలోక రాజ్యపు తాళపు చేతులు తీయబడినవి. వారి ప్రసంగము ద్వారా 3,000 మంది ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత నానాటికి అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అనేక మంది ఆయన రాజ్యములో రక్షింపబడిన వారందరూ చేర్చబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు రాజు అయి ఉన్నారు. రక్షింపబడిన వారందరూ రాజ్య నివాసులై ఉన్నారు. కనుక ఆ రాజుల కాలంలో ఆ రాజులందరూ పోయారక తుత్తునీయులుగా వెళ్ళిపోయారు. తుత్తునీయులుగా కొట్టబడి ఈ రాజ్యము స్థాపించబడి ఉన్నది. అందుకని కొలసీలకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మనం అంతకుముందు ఎక్కడున్నామంట? అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాము. ఆయా రకరకాల రాజుల యొక్క అధికారం కింద ఉన్నాము. సాతాను యొక్క అధికారము కింద ఉన్నాము. అవన్నిటి నుంచి దేవుడు మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, అంటే దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే రాజ్య నివాసులుగా చేస్తాను అనలా, ఇంకెక్కడ రాజ్య నివాసులుగా చేసెను. ఎందుకని? పేతురు గారి ద్వారా పరలోక రాజ్యపు తాళపు చేతులు తీయబడినవి. కొంతమంది 3,000 మంది ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు. మనమందరం కూడా ఆయన రాజ్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు చేర్చబడుతూ ఉన్నాం. అందుకని మనల్ని అందరిని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాము? దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులమై ఉన్నాము. అందుకని ఇక్కడ ఏమంటున్నారు అనేసనంటే లోకాసు వార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే లోకాసు వార్త 17వ అధ్యాయం చూద్దామండి. ముందు లోకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ అక్కడ అని చెప్ప వీలు పడదు. ఇక్కడ ఏమై ఉన్నదంట? దేవుని రాజ్యం ఎక్కడుందంట? దేవుని రాజ్యం మరలా ప్రత్యక్షంగా ఆర్భాటంగాను ఇంకొక రకంగా అందరూ చూసేలాగా ప్రత్యక్షంగా ఆర్భాటంగా ఏ విధంగా రాదు. దేవుని రాజ్యం ఆల్రెడీ వచ్చేసే ఉన్నది. దేవుని రాజ్యానికి రాజుగారు ఉన్నారు, యేసుక్రీస్తు వారు. దేవుని రాజ్యములో మనమందరం రక్షింపబడిన వారందరము రాజ్య నివాసులమై ఉన్నాము. కనుక దేవుని రాజ్యము ఆల్రెడీ వచ్చే ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది.
కనుక అదిగో అక్కడ ఉంది, దేవుని రాజ్యం వచ్చిద్ది, మరలా వచ్చిద్ది, లేకపోతే ఇంకొక చోట ఉంది, ఇట్లా ఇట్లా అంటే ఇంకేం మాటలు లేవు. అది ఇది ఇంక వేరే మాట్లాడటానికి లేనే లేదు. దేవుని రాజ్యం వచ్చింది, ఆ దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. మన మధ్య ఎక్కడ ఉన్నది? రక్షింపబడిన వారందరూ కలిసి ఆయన రాజ్యములో ఉన్నారు గనుక ఆయన రాజ్య నివాసులందరూ కలిసి అదే దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. అందుకని అదేవిధంగా లోకాసు వార్త 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూడగలము. లోకాసు వార్త 10వ అధ్యాయము 9వ వచనం. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చింది. దేవుని రాజ్యం మన దగ్గరే ఉన్నది. దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చింది. దేవుని రాజ్యం మన మధ్యనే ఉన్నది. కనుక రాజ్యములు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ప్రవచనాల్లో ఎన్ని రాజ్యాలు ఉన్నాయని ప్రవచనాలు రాయబడి ఉన్నది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక్క రాజ్యమును ఒకే రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఒక రాజ్యానికి ఒక్కడే రాజుగారు. ఆ ఒక్కడై ఉన్న రాజుగారు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి రాజుగారు, ఆయన అధికారములో ఉన్న రక్షింపబడిన వారందరం కూడా ఆయన యొక్క రాజ్య నివాసులము. అందుకనే దేవుని రాజ్యం మన మధ్యనే ఉన్నది. అంటే రక్షింపబడిన మనమందరము ఆయన యొక్క రాజ్య నివాసులమై ఉన్నాము అని దేవుడు ఇక్కడ మనకి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని రాజుగారు ఒక్కడే, రాజ్యము ఒక్కటై ఉన్నది. ఆ రాజ్యము ఈ లోకములోనే ఉన్నది. ఎక్కడ ఉన్నది అనేసనంటే ఎందరైతే రక్షింపబడతారో వారందరికీ ఆయన రాజుగారు. ఆ రాజుగారి యొక్క ఆర్డర్ల ప్రకారం జీవించాలి. రాజుగారు ఏ విధముగా ఆజ్ఞాపించాడు? రాజుగారి యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. ఒకే రాజ్యము, ఆ రాజ్యములో ఒకే రకమైన కట్టడలు, ఒకే రకమైన ఆచారాలు, ఒకే రకమైన పద్ధతులు ఉంటాయి. ఒక రాజ్యములో ఒక రాజ్యానికి ఒక రాజుగారు ఉన్నప్పుడు ఆ రాజుగారు ఒక రాజ్యానికి రకరకాల కట్టడలను విధించడం, రకరకాల పద్ధతులను నియమించడం. ఒక రాజుగారు ఒక రాజ్యానికి ఒకే క్రమమైన పద్ధతులను, ఒకే క్రమమైన విధులను, ఒకే క్రమమైన విధానాలను, అన్ని విషయాల్లో ఒకే క్రమంగా ఉంటాయి, వేరువేరుగా ఉండవు. కనుక ఒకే క్రమమైన ఆ రాజ్యములో అందరూ చేరవలసినదిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే రాజ్యం ఉంది కదండి, రాజ్యం వచ్చేసింది. రాజ్యం మన మధ్యనే ఉంది. ఒకే క్రమమైన రాజ్యము, ఒకే క్రమమైన రాజుగారు, ఒకే క్రమమైన రాజ్యం ఉన్నది. ఈ రాజ్యము విస్తరిస్తూ ఉంది. ఈ రాజ్యము భూతలమంతా కూడా విస్తరిస్తూ ఉంది. భూమి అంతటా ఒకే రాజ్యము వ్యాపిస్తూ ఉంది. ఆ ఒకే రాజ్యములో ఒకే భూమి మీద ఎక్కడన్నా ఉండనే, ఏ ప్రాంతంలో ఉన్నైనా ఉండనే, ఆ రాజ్యములో ఒకే క్రమం ఉంటుంది, ఒకే పద్ధతి ఉంటుంది. రాజుగారు ఒక్కరే, రాజుగారు ఇచ్చిన విధి విధానాలు ఒకటే. ఎక్కడ ఏ మూల ప్రాంతంలో ఉన్నా, మహానగరాల్లో ఉన్నా ఆ రాజ్యములో ఒకే రాజ్యము, ఒకే క్రమమైన పద్ధతులు, క్రమాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ విధముగా ఉన్న రాజ్యమును తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రానయ్యున్నారు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చి ఏమంటున్నారు ఇక్కడ? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23వ వచనము 24వ వచనంలో మనం చూసినట్లయితే, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. యేసుక్రీస్తు వారు ఒకే విధమైన ఆధిపత్యాన్ని,
ఒకే విధమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు రాజ్యం అంతటి మీద ఒకే రకమైన అధికారం, ఆధిపత్యం కలిగి ఉన్నాడు గనుక, ఆ రాజ్యమును ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన వస్తున్నాడు. ఆ రాజుగారు వచ్చి ఆ రాజ్యాన్ని తీసుకొని ఏం చేస్తాడు ఆయన? తన యొక్క తండ్రి అయిన దేవునికి ఆ రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆయన రెండవ రాకడలో వచ్చి ఆయన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. ఆ రాజ్యాన్ని దేవునికి అప్పగించిన తరువాత ఈ యొక్క దేశానికి, సమస్తానికి ప్రకృతి సంబంధమైనది సమస్తము కూడా అంతమైపోయిద్దిక. ప్రకృతి సంబంధమైనది మొత్తం కూడా అంతమైనది. ఈ యొక్క రాజ్యం అయితే శాశ్వతమైనది. ఈ లోకంలో ఉన్నప్పుడు శాశ్వతముగా ఉంటుంది. ఈ లోకమును విడిచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్న తన రాజ్యాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తూ ఉంటారు. అందుకని ఆ రాజ్యమునికి ఎన్నటికి కూడా అంతము కలుగదు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికే చెందును. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనని సిలువకు అప్పగించే సమయాన్ని ఆ యొక్క అధికారులు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ఉన్న సమయంలో ఆయన అడుగుతూ ఉంటారు, నీవు రాజువా అనేసనంటే, అవును నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రభువారు వారికి సమాధానం ఇచ్చి ఉన్నారు. అవును, ఆయన రాజ్యము ప్రకృతి సంబంధమైన రాజ్యము కాదు. ప్రకృతి సంబంధమైన విషయాలు, ప్రకృతి సంబంధమైన క్రమములు, ప్రకృతి సంబంధమైన క్రియలేవి కూడా ఆయన రాజ్యములో జరగవు. ఆయన రాజ్యములు అంతా ఆత్మ సంబంధమైనవే జరుగుతాయి. ఆత్మ సంబంధమైన రాజ్యము, ఆత్మ సంబంధమైన రాజ్యములో ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతూ ఆ విధముగా ఆ యొక్క రాజ్యము బలపడుతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చి ఆయన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపించటం కాదు, ఉన్న రాజ్యాన్ని తీసుకొని తండ్రి అయిన దేవునికి అప్పగించటానికి ఆయన రానై ఉన్నారు. మరి మిగిలిన వారందరూ ఆయన రాజ్యములోనే ఉన్నారా? ఆయన కట్టిన రాజ్యములోనే ఉన్నారా? ఆయన ఇచ్చిన ఆ అధికారము, ఆధిపత్యం ప్రకారమే నడుచుకుంటున్నారా? లేతే ఎవరికి వాళ్ళే రాజ్యాలను స్థాపించుకొని ఆ రాజ్యాలకు వాళ్ళే అధికారులుగా ఉండి వాళ్ళ ఇష్టం వచ్చిన అధికారము, ఆధిపత్యాన్ని వాళ్ళ యొక్క రాజ్యములలో ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళు ప్రవర్తిస్తూ అలా ఉంటున్నారా? అలాగున్నట్లయితే అది దేవుని చిత్తమైనది కాదు. అది ప్రకృతి సంబంధమైనవి. ప్రకృతి సంబంధమైన రాజ్యాలు అవన్నీ కూడా ఏ విధముగా కొట్టుకొని పోయినాయో మనం చూసాము. అందుకనే ఆత్మ సంబంధమైన రాజ్యములో ఈ లోక సంబంధమైనది కాదు, అది ప్రకృతి సంబంధమైన రాజ్యము కాదు. ఆత్మ సంబంధమైన రాజ్యములో ప్రతి ఒక్కరు కూడా చేరి ఆత్మ సంబంధమైన రాజుగారి యొక్క రాజ్యములో సభ్యులుగా ఉండి ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడిన వారిలో ఉన్నట్లయితే ఎంతో ధన్యులవుతారండి. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యములో చేరవలసినదిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నారు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోనండి. క్రీస్తు యొక్క రాజ్యములో రాజ్య నివాసులుగా చేరండి. రాజ్యము మరలా రాదు, ఆ రాజ్యము వచ్చింది, మన మధ్యనే ఉన్నది. ఆ రాజ్యములో మీరందరూ చేరండి. రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎత్తబడే రాజ్యములో ఉండండి. ఆ తరువాత దేవుని యొక్క పరలోక రాజ్యములో ప్రతి ఒక్కరు కూడా చేరవలసినదిగా ప్రభు పేరట అందరినీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.